వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చికెన్ ఫ్రై చేస్తున్నాను. లైట్గా మసాలా వేసి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. పెనంలో వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, రుచికి సరిపడా కల్లుప్పు, టమోటా ముక్కలు, పసుపు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ చూడండి ఇమిడిపోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, చెక్క లవంగ పొడి వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ నీళ్ళన్నీ ఎమిరిపోయేట్టుగా బాగా వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కాస్త పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయేట్టుగా వేయించుకోవాలి. కారం పొడి వేసుకోవాలి. తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసుకొని పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. ఇప్పుడు మంటలో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలిపుకుంటూ పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, వైట్ రైస్, పప్పు, రసం, వైట్ రైస్తో అయినా స్నాక్స్ మాదిరి అయినా తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. మంచి స్మెల్ వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసేయండి.